తెలంగాణ బీజేపీ ప్రజా ప్రతినిధులకు పార్టీకి మధ్య గ్యాప్ వచ్చిందా? వారు పార్టీతో టచ్లో లేరా? పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లుగా ఎమ్మెల్యేలు ఎంపీలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? తెలంగాణ ప్రజా ప్రతినిధులపై బీజేపీ హైకమాండ్కు అందిన రిపోర్టులో ఏముంది? ఎమ్మెల్యేలు ఎంపీలకు కాషాయ పార్టీ అధిష్టానం ఇవ్వబోతున్న కొత్త టాస్క్ ఏంటి? తెలంగాణ బీజేపీలో స్తబ్దత నెలకొంది. పార్టీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పార్టీకి టచ్ లో లేకుండా పోతున్నారనే విమర్శలు రాను రాను ఎక్కువవుతున్నాయి. దీనిపై పార్టీ అధిష్టానానికి ఓ నివేదిక అందినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, మరో 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీల బలం ఉంది. అంటే మొత్తం 21 మంది ప్రజాప్రతినిధులున్నారు. వీరిలో 2 కేంద్ర మంత్రులున్నారు. తెలంగాణ బీజేపీకి గణనీయమైన స్థాయిలో ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పటికీ వారిలో చాలా మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారు అలా ఎందుకు చేస్తున్నారనే దానిపై పార్టీలో చర్చ జరుగుతున్నదట. బీజేపీ అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని సమాచారం. అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేస్తూ కార్యక్రమాలను రూపొందించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ గట్టిగానే సూచించిందట. దాంతో తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎలాంటి టాస్కులు అప్పగించాలనే దానిపై కసరత్తు మొదలైందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. బీజేపీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు మొత్తం 21 మంది ఉన్నారు. వారిని రోజుకొకరి చొప్పున రాష్ట్ర కార్యాలయంలో కూర్చోబెట్టి కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారట. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులు కూర్చునేందుకు, కార్యకర్తల విజ్ఞప్తులు తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. అయితే బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డికి ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా గదిని కూడా కేటాయించలేదు. ఎందుకో గాని ఆయనను పార్టీ కార్యక్రమాల్లో అసలు ఇన్వాల్వ్ చేయడం లేదు. బీజేఎల్పీ నాయకుడినే పట్టించుకొని బీజేపీ రాష్ట్ర నాయకత్వం మిగతా ప్రజాప్రతినిధులను ఏ మేరకు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేస్తుందనే విమర్శలున్నాయి. వీటికి పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రోజుకొకరు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం గతంలో ఆదేశించింది. అయితే వారు ఆ ఆదేశాలను లైట్ తీసుకున్నారు. పార్టీ పెద్దలు చెప్పినట్టుగా అందుబాటులో ఉండడం లేదట. ఈ నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధులే పార్టీ పెద్దల ఆదేశాలను, నియమ నిబంధనల్ని పట్టించుకోవడం లేదని, ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ మేరకు పట్టించుకుంటారనే అంశంపై కార్యకర్తల మధ్య చర్చ జరుగుతోందని సమాచారం. ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతిరోజు ఒకరు చొప్పున పార్టీ ఆఫీసులో కూర్చుని కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే నిబంధనను ఏ మేరకు పాటిస్తారనే దానికి కాలమే సమాధానం చెబుతుందని అంటున్నారు.